ఓం శ్రీమాత్రే నమః. జలుబు చేసింది. ఓం మహాలక్ష్మి నమస్తే. అమ్మకు ప్రతి బేస్తవారము అమ్మ కలిసి పెట్టుకుంటా. ఎందుకు పెట్టుకుంటున్నారో ఇలా అనుకోవచ్చు, కానీ నాకు అమ్మకు పెట్టుకున్నాకనే నాకు అన్నీ కలిసి వచ్చినాయి. ఎందుకంటే 10 రూపాయలు లేని రోజుగానే అమ్మ నాకు దారి చూపించింది. అమ్మను ప్రతి బేస్తవారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క బేస్తవారం ఒక్కొక్క విధంగా అమ్మకు నేను పూజలు చేసుకుంటా. ఎందుకంటే నాకు అమ్మ సౌభాగ్యంతో సల్లంగా చూసే తల్లి. నా కష్టాలు ఎన్నో తీరిపోయినాయి. నాకు ఒక దారి చూపించింది. అమ్మకు ప్రతి బేస్తవారం పెట్టుకుంటా. ఎవరో బ్రాహ్మణుడు చెప్తే నేను చేసుకోలేదు, ఎవరినో చూసి నేను చేసుకోవాలా. నా మనసుకు నచ్చింది, ఇలా నేను చేసుకోవాలనుకున్నా నేను అమ్మకు పూజ చేసుకుంటున్నా. నా మాటలు అర్థం కాకుండా పోవచ్చు, ఫుల్ జలుబుతో ఇలా మీరు కానీ ప్రతి ఒక్కరూ అమ్మకు చేసి చూడండి. ఎన్నో ఇబ్బందుల్లో ఉండేదాన్ని. నాకు ఇల్లు వాకిలు లేక 10 రూపాయలు లేని రోజుగానే నాకు అమ్మ దారి చూపించి నాకు తోడుగా నీడగా మా తల్లి నాకు ఎప్పుడు ఆమె నాకు దగ్గరగానే ఉండింది. మా అమ్మ ఇది లేని రోజు నాకు అమ్మ ఏదో ఒక రూపంలో దారి చూపించింది. నేను బతికినంత కాలం ఆమె సేవ చేసుకోవాలా, 10 మందికి నేను చేసే పూజగాన ఉపయోగపడాలని నేను పూజ చేసుకుంటున్నా. ఇలాగనే మీరు చూసే ప్రతి ఒక్కరూ ఇలా చేసుకోండి. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటాయి. మన భర్త ఎక్కడ పోయినా సాయంకాలం క్షేమంగా రావాలంటే సౌభాగ్యతలు మమ్మల్ని సల్లంగా చూడాలా. ఎప్పుడూ మీరు చూసే ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి నాకు అనుగ్రహించండి. మీ అనుగ్రహంగా నాకు ఉండాలా, అమ్మ దగ్గర నాకు ఉండాలా. ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు. ఓం శ్రీమాత్రే నమః. అమ్మను చూసే ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి. అమ్మకు నేను ఎలా చేసుకుంటున్నానో అలాగే మీరు చేసుకోండి. అమ్మ ఎప్పుడు మహాలక్ష్మి మనకు తోడుగా ఉంటుంది. ఆమె లేకుండా ఉంటే మనం ఏడున్నాం మహాలక్ష్మి. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉండాలా, మన సౌభాగ్యంతో చల్లగా ఉండాలా. ప్రతి బేస్తవారం ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అంటే, నాకు బేస్తవారమే నేను అమ్మ కలిసి పెట్టుకుంటా. శుక్రవారం ఆమెను పెట్టుకోను. బేస్తవారం నైట్ కానీ పొద్దున్నే ఉదయం అయినా పెట్టుకుంటా. అమ్మ పూజ చేసుకుంటా. శుక్రవారం మళ్ళీ పూజ చేసుకుంటా. అమ్మకు నేను ప్రతి బేస్తవారం అమ్మ పూజ ఉంటుంది. ఆమె ఆశీస్సులు ఎప్పుడు మహాతల్లి మహాలక్ష్మి సౌభాగ్య తల్లి మా కుటుంబరానే కాదు, ప్రతి ఒక్కరిగానే నేను చేసే పూజ మా ఇంటి దగ్గరికి వస్తారు. అమ్మ నమస్కారం చేసుకుంటారు. అమ్మకు దగ్గర బొట్టు పెట్టుకొని ఎక్కడన్నా బయలుదేరిపోయే వాళ్ళు కానీ నా దగ్గరికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎవరో చెప్తే నేను చేసుకోలేదు కాబట్టేసి అమ్మ నా దగ్గర సేవ చేయించుకుంటున్నాను కాబట్టి నేను అలా అమ్మను నేను చేసుకుంటున్నా. ప్రతి బేస్తవారం అమ్మ కలిసి ఉంటుంది. ఈ బేస్తవారం పెట్టిన టెంకాయ మళ్ళీ బేస్తవారం వరకు అక్కడే ఉంటుంది. మళ్ళీ బేస్తవారం ఆ టెంకాయ తీసేసి శనివారం పెళ్లి స్వామి కొట్టుకొని మళ్ళీ బేస్తవారం టెంకాయ కొట్టుకుంటా. ప్రతి ఒక్కరిగానా చూసేది అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇలా మీరు చేసుకోండి.